వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లేటెస్ట్ ఐఫోన్ లో ఉన్న ట్రెండింగ్ ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదలుచుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నా ఐఫోన్ 15 Pro, ఇది ఐఫోన్ 16 Pro Max. సో నేను ఈ ఫోన్స్ యూజ్ చేసి ఈ ట్రెండింగ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదలుచుకోబోతున్నాను. ఒకవేళ మీరు కొత్త ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఫ్యూచర్ లో కొత్త ఐఫోన్ తీసుకుందాం అని అనుకుంటున్నా, లేదా మీ దగ్గర లేటెస్ట్ ఫోన్ ఉంటే కనుక దానిలో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఈ లేటెస్ట్ ఫోన్స్ లో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాము. సో ముందుగా మనకి యాక్షన్ బటన్. సో ఇది మనకి కొత్త కాదు, ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ఫోన్స్ లో రింగ్ ఆర్ సైలెంట్ బటన్ ఉండేది కదా, దాన్ని రీప్లేస్ చేసి వీళ్ళు యాక్షన్ బటన్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి ఈ ఇయర్ కొత్తగా లాంచ్ అయిన ఫీచర్ కూడా కాదు. మనకి ఐఫోన్ 15 Pro లేదా 15 Pro Max లో ఆల్రెడీ ఈ యాక్షన్ బటన్ అయితే ఉంది. నేను దీన్ని ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఇది మనకి ఓన్లీ ఐఫోన్ 15 కానీ 15 Pro Max కానీ ఇవి రెండిట్లోనే ఉన్నాయి. మనకి ఐఫోన్ 15 అండ్ 15 Plus లో అయితే ఈ బటన్ లేదు. కానీ వీళ్ళు ఈ ఇయర్ ఐఫోన్ 16 లో మొత్తం అన్ని మోడల్స్ కి ఈ బటన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బటన్ మనకి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది అసలు ఈ బటన్ పట్టించుకొని కూడా పట్టించుకోరు. అండ్ ఎయిదర్ వే ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్. ఎస్పెషల్లీ నాకైతే కనుక చాలా యూస్ఫుల్ అయింది. ఈ యాక్షన్ బటన్ ని మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు సెట్టింగ్స్ లో జనరల్ కింద యాక్షన్ బటన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఒకవేళ దీన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇనిషియల్ గా ఇది మనకి రింగ్ ఆర్ సైలెంట్ మోడ్ లో అయితే ఉంటుంది. సో మీరు కావాలంటే కనుక దాన్ని ఫోకస్ మోడ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు, లేదా కెమెరా మోడ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు, ఫ్లాష్ లైట్ మోడ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు, అండ్ మోర్ ఓవర్ మీకు వాయిస్ మెమోస్ కింద చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు కంట్రోల్ సెంటర్ ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మీకు షార్ట్ కట్స్ యాప్ అయితే ఉంటుంది. సో దానిలోకి వెళ్ళి మీకు నచ్చిన యాప్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు ఈ బటన్ ని మీరు అసలు ఏ యాక్షన్ పర్పస్ యూజ్ చేసుకోకూడదు అనుకుంటే కనుక దీన్ని నో యాక్షన్ మోడ్ లో పెట్టుకుంటే మీకు ఈ బటన్ ప్రెస్ చేసినా మీకు ఇది డమ్మీ బటన్ కింద అయితే ఉంటుంది. సో నేను వచ్చి ఈ యాక్షన్ బటన్ ని నేను వాట్సాప్ యాక్సెస్ చేయడానికి అయితే యూజ్ చేశాను. ఎందుకంటే నేను వాట్సాప్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. మోస్ట్లీ మెసేజ్ కోసం కానీ లేకపోతే ఇండియా కాల్ చేయడానికి కానీ నేను ఈ బటన్ ని వాట్సాప్ కింద అయితే కాన్ఫిగర్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైతే ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తారో అప్పుడు మీరు ఈ యాప్ ని కాన్ఫిగర్ చేస్తారో అది ఓపెన్ అవుతుంది. మీరు మళ్ళీ అదే లాంగ్ ప్రెస్ చేస్తే ఆ యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ తర్వాత మనకి సెకండ్ ఫీచర్ వచ్చేటప్పటికి ఇది క్యాప్చర్ బటన్. సో ఇది ఓన్లీ మనకి ఐఫోన్ 16 ఆర్ 16 Pro మోడల్స్ లో మాత్రమే ఉంది. ఇది మనకి ఐఫోన్ సిరీస్ లో ఫ్రెష్ గా ఇంట్రడ్యూస్ చేసిన లేటెస్ట్ బటన్. అండ్ ఈ బటన్ వచ్చి డెడికేటెడ్ గా మనకి కెమెరా కోసం ఇంట్రడ్యూస్ చేశారు. సో యాజ్ ఎ పేరెంట్ లేకపోతే యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ నాకు ఈ బటన్ వచ్చి చాలా బాగా నచ్చింది. మీరు ఇప్పుడు జస్ట్ ఒక 1 click తోటి మీరు డైరెక్ట్ గా కెమెరా యాప్ అయితే లాంచ్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉండి ఒక మూమెంట్ ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ మీరు బటన్ ప్రెస్ చేయగానే మనకి కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. సో ఇది మనకి జస్ట్ బటన్ ఒకటే కాదు, ఇక్కడ మనకి టచ్ సెన్సార్ కూడా ఉంది. సో ఈ టచ్ సెన్సార్ యూజ్ చేసి మీరు కావాలంటే కనుక ఈ కెమెరాని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో అదొక ఫీచర్ నాకు బాగా నచ్చింది. మీరు ఈ కెమెరా బటన్ ని జస్ట్ సింగిల్ ప్రెస్ చేశారనుకోండి మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి ఫోటో అయితే తీసుకుంటుంది. మీరు దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఇమీడియట్ గా వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ మీరు వదిలేయగానే మళ్ళీ మనకి వీడియో అయితే స్టాప్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఈ యాప్ ని ఓపెన్ చేసే ముందు మీరు సింగిల్ ప్రెస్ కాకుండా ఇట్లా టచ్ చేసి హోల్డ్ చేశారనుకోండి మనకి విజువల్ ఇంటెలిజెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మనకి ఈ కెమెరాలో ఏమేం కనపడింది అన్న దాన్ని అనలైజ్ చేస్తుంది అనమాట. సో మీరు కావాలంటే కనుక దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆ స్క్రీన్ షాట్ లో ఏముంది, ఒకవేళ మీరు రిమోట్ పెట్టారా లేదా ఏదైనా ఫోటో చూపించి దాని గురించి అడుగుతున్నారా, సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్తుంది. సో నేను ఇక్కడ నా వాల్ మీద ఉన్న ఒక పిక్చర్ అయితే తీసుకున్నాను. సో పిక్చర్ ని తీసుకుని దాన్ని రికగ్నైజ్ చేయమని చెప్పాను. సో ఇదైతే రికగ్నైజ్ చేసింది. అండ్ మోర్ ఓవర్ అదే పిక్చర్ ని నేను సమ్ కైండ్ ఆఫ్ కార్టూన్ ఇమేజ్ రూపంలో అయితే కన్వర్ట్ చేయమని అడిగాను. సో అది కన్వర్ట్ చేసింది. సో మనకి ఇందులో మోస్ట్లీ మీకు కొంతవరకు అయితే చేయొచ్చు కానీ మనకి ఏది పడితే అదైతే చేయలేము. సో నేను ఆ కార్టూన్ రూపంలో వచ్చిందని నేను నా ఫొటోస్ లో అయితే సేవ్ చేయమని అడిగాను, బట్ అదైతే సేవ్ చేయలేదు. సో ఇది మనకి ఓన్లీ కొంతవరకు మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి యాపిల్ వాళ్ళు ఈ విజువల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలని మాక్సిమం కోరుకుంటున్నాను. మనకి ఈ క్యాప్చర్ బటన్ అనేది ప్రస్తుతానికి మనకి ఐఫోన్స్ లో మాత్రమే ఉంది. కాకపోతే మనకి నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ సామ్సంగ్ వాళ్ళు కానీ గూగుల్ వాళ్ళు కానీ లేక OnePlus వాళ్ళు కానీ ఎవరైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళ సొంత క్యాప్చర్ బటన్ తోటి అయితే వస్తారని అనుకుంటున్నాను. హై గైస్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే కనుక నాకు తెలిసి ఈ వీడియో నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారని మా ఉద్దేశము. ఒకవేళ మీరు నేర్చుకుంటే కనుక డెఫినెట్ గా ఈ మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది మాకు మోటివేషన్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మరిన్ని వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి guys. తర్వాత మనకి ఇందులో ఉన్న బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ముందుగా మనకి ఏఐ, యాపిల్ ఇంటెలిజెన్స్. నార్మల్ గా నేను యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనుకున్నా ఏఐ అని, బట్ యాపిల్ వాళ్ళు
తర్వాత చాలా తెలివిగా ఏఐ అని చెప్పి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఏఐ మోస్ట్లీ మనకి చాట్ జీపీటీ నుంచి వర్క్ అవుతుంది. అండ్ యాపిల్ కూడా కొన్ని ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మోస్ట్లీ వీళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు బిహైండ్ ద సీన్స్ చాట్ జీపీటీని అయితే యూస్ చేస్తున్నారు. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి అన్ని డివైసెస్ లోనే అవైలబుల్ లేదు. ఓన్లీ మనకి ఐఫోన్ 15 Pro, 15 Pro Max, అట్లాగే మనకి ఐఫోన్ 16 అన్ని మోడల్స్ ని కవర్ చేస్తుంది. వెరస్ మీకు ఒకవేళ మ్యాక్స్ లో చూసుకుంటే కనుక అన్ని M1 Max సిరీస్, M1, M2, M3 అండ్ M4 Max అన్నిటిలోనూ ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే పనిచేస్తుంది. అట్లాగే మనకి ఐప్యాడ్స్ విషయంలోకి వస్తే అన్ని M సిరీస్ చిప్ అవుట్ ఉన్న ఐప్యాడ్స్ అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడానికి ఎలిజిబుల్. నేను దీన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ అంటాం కన్నా అడ్వాన్స్డ్ సిరి అని చెప్తాను. సో మోస్ట్ ఆఫ్ ద యూస్ కేసెస్ మీకు సిరి నుంచే ఉంటుంది. సో ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే మనకి ఇంతకు ముందు వరకు మీరు ఏదన్నా అడగాలనుకుంటే కనుక మీకు హే సిరి అని చెప్పి మీరు దానికి కమాండ్ ఇచ్చి అడగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మీకు అవసరం అయితే లేదు. డైరెక్ట్ గా మీరు సిరిలో అయితే టైప్ చేయొచ్చు. మీరు ఒకవేళ లైక్ మీటింగ్ లో ఉన్నా, లేదా ఏదైనా లైబ్రరీలో ఉన్నా, క్లాస్ లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా మీరు ఈ కమాండ్స్ అయితే ఇష్యూ చేయలేరు, రైట్, హే సిరి అని. సో అట్లాంటి విషయంలో మీకు ఇదైతే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒకవేళ మీకు సిరి నుంచి ఫైండ్ చేయలేకపోతే కనుక ఆన్సర్ మనకి బిహైండ్ ద సీన్స్ చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఆన్సర్ అయితే తీసుకొస్తుంది. సో ఈ ఫీచర్ వచ్చినప్పటికి నాకు బాగా నచ్చింది. తర్వాత ఇందులో ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే రెడ్యూస్ ఇంటరప్షన్స్. సో ఇది మీరు మీ కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్తే కనుక ఫోకస్ అని ఉంది కదా, ఫోకస్ ఫీచర్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ రెడ్యూస్ ఇంటరప్షన్స్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఓన్లీ ఇంపార్టెంట్ మెసేజ్ కానీ లేదా ఇంపార్టెంట్ యాప్స్ నుంచి నోటిఫికేషన్ వస్తేనే మీకు చూపిస్తుంది, లేకపోతే మీకు చూపించదు అనమాట. సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉంటే కనుక మీరు ఈ రెడ్యూస్ ఇంటరప్షన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫోకస్ మోడ్ లో సో మీకు ఓన్లీ ఏవైతే ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయో వాటిని మాత్రమే ప్రయారిటైజ్ చేసి మీకు చూపిస్తుంది. సో ఆ టైంలో మీకు ఏదైనా అన్వాంటెడ్ మెసేజ్ కానీ లేకపోతే అన్వాంటెడ్ కాల్స్ వచ్చినా మీకు ఇది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకొకటి బాగా నచ్చింది ఈ ఏఐ యూస్ చేసి వీళ్ళు ఈ వెబ్సైట్ సమ్మరీని. సో మీరు ఏదైనా న్యూస్ చదువుతున్నారు అనుకోండి, ఈ న్యూస్ చదివేటప్పుడు మీరు ఏదైనా న్యూస్ తీసుకోండి. సో అందులో మీకు మొత్తం ఆర్టికల్ మొత్తం చదవాలంటే కనుక చాలా టైం పడుతుంది. బట్ మీకు జస్ట్ ఆ ఆర్టికల్ మొత్తం దేని గురించి అని ఒక గ్లింప్స్ కావాలంటే జస్ట్ ఇందులో సమ్మరైజ్ మోడ్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే ఆర్టికల్ మొత్తం దేని గురించి మాట్లాడుతుంది అన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అక్కడ ఒక పారాగ్రాఫ్ రూపంలో అయితే ఇస్తుంది. అట్లాగే మనకి ఇందులో రీడర్ మోడ్ ఉంది. సో ఈ రీడర్ మోడ్ ఎనేబుల్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఆ న్యూస్ అయితే మీకు రీడ్ చేస్తుంది. తర్వాత మనకి యాక్సెస్ చాట్ జీపీటీ. సో నేను ఎందుకు చెప్పా కదా, మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు ఏది కావాలన్నా సరే సిరిలో టైప్ చేయొచ్చు. సో టైప్ చేసినప్పుడు సో మోస్ట్లీ మీకు సిరి చేసే పనులు లైక్ సెటప్ టైమర్ గానీ, స్కెడ్యూల్ మీటింగ్ గానీ ఇట్లాంటివి అయితే కనుక సిరినే సెటప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంటర్నెట్ నుంచి తెచ్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక ఇది చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తుంది. సో జనరల్ గా మనం చాట్ జీపీటీ వాడాలంటే కనుక మీరు ఏదో ఒక ఈమెయిల్ ఐడి తోటి సైన్ అప్ అయితే అవ్వాలి. మీరు ఐఫోన్స్ యూస్ చేస్తే మీకు ఆ సైన్ అప్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా మనకి చాట్ జీపీటీకి వెళ్ళి మనకి కావాల్సిన ఆన్సర్ అయితే తీసుకొస్తుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ చాట్ జీపీటీకి ప్రీమియం యూజర్ అయితే కనుక డైరెక్ట్ గా మీ క్రెడెన్షియల్స్ మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ లో ఇస్తే మీకు ఆ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో చాట్ జీపీటీ నుంచి అది మీరు ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఫోటో ఎరేజర్. సో ఇది మనకి ఫోటో ఎడిటింగ్ అని చెప్పొచ్చు. సో జనరల్ గా మీరు ఫొటోస్ తీసుకున్నప్పుడు మేబీ క్రౌడెడ్ ప్లేసెస్ లో మీకు ఎవరైనా తీసేయాలనుకున్న ఫోటో ఫ్రేమ్ లో నుంచి లేదా ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ మీకు ఫోటోలో ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేయాలంటే ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇది చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ కానీ లేదా సెల్ఫీస్ తీసుకున్నప్పుడు ఎవరైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ కానీ లేదా అన్వాంటెడ్ పర్సన్ కానీ ఫ్రేమ్ లో ఉంటే వాళ్ళని రిమూవ్ చేయాలంటే కనుక చాలా ఈజీ. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఫోటో ఎరేజర్ వచ్చి చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ ప్లే గ్రౌండ్. సో నాకు ఈ యాప్ నిజంగా ఐ రియల్లీ లవ్డ్ ఇట్ బేసికలీ. సో ఇది మనకి ఎనీ ఫోటో మీ పోర్ట్రేట్ ఫోటోస్ ఏమైనా తీసుకోండి, ఆ ఫోటోస్ ని తీసుకుని ఇది కార్టూన్ క్యారెక్టర్ కింద అయితే కన్వర్ట్ చేస్తుంది. సో నేను ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఉన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఫోటోస్ కార్టూన్ క్యారెక్టర్స్ కింద అయితే క్రియేట్ చేసి ఇనిషియల్ గా ఈ యాప్ లాంచ్ అయినప్పుడు వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టాను. వాళ్ళందరూ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఒక్కొక్కరికి చూసుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోరోవర్ మీకు ఒకవేళ ఒక ఫోటో నచ్చకపోతే మీరు స్వైప్ చేస్తే మీకు ఇంకొక ఫోటో వస్తుంది. సో అట్లాగే మీరు ఎన్ని ఫోటోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. దీనిలో నేను ఇప్పటి వరకు లిమిట్ అయితే చూడలేదు. ఒకసారి మీ ఫోటోస్ ని కార్టూన్ క్యారెక్టర్స్ కింద మార్చిన తర్వాత మీరు అందులో ఏదైనా థీమ్స్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, సంథింగ్ లైక్ బర్త్డే థీమ్ గానీ, అడ్వెంచర్ థీమ్ గానీ, లేదా నైట్ మోడ్ గానీ ఇట్లాంటివి యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇందులో ఆ థీమ్ లేదు, మీరు ఒక కొత్త థీమ్ కావాలి అనుకుంటే కనుక మీకు ఇక్కడ కింద మళ్ళీ యాపిల్ సింబల్ ఉంది కదా, సో అక్కడ డిస్క్రైబ్ అనే ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ మీకు నచ్చిన ఇమేజ్ ని అయితే మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. సో దాని నుంచి కూడా మన ఇమేజ్ ని అది చేంజ్ చేస్తుంది. సో నాకు ఈ ఫీచర్ వచ్చేటప్పటికి చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే చూడొచ్చు నేను మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫొటోస్ కైండ్ ఆఫ్ దీన్ని తీసాను.
ఒకవేళ మీకు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఐ థింక్ శ్రావణి ఆల్రెడీ దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆ వీడియో డీటెయిల్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదా పైన కార్డ్స్ లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. తర్వాత మనకి కాల్ రికార్డింగ్. సో ఐ థింక్ ఐఫోన్ లో చాలా లేట్ గా వచ్చిన ఒక ఫీచర్ ఇది. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఆండ్రాయిడ్ లో 6-7 ఇయర్స్ నుంచి ఆల్రెడీ రన్ అవుతుంది. కాకపోతే యాపిల్ లో ఇప్పటి వరకు లేదనమాట. సో ఈ ఓఎస్ తోటి వీళ్ళు ఫస్ట్ టైం కాల్ రికార్డింగ్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే మీరు కాల్ రికార్డింగ్ చేసినప్పుడు మనకి వేరే వాళ్ళు ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఇది నోటిఫై చేస్తుంది అనమాట, కాల్ రికార్డ్ అవుతుంది అని. సో అదర్ దెన్ దట్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఎట్లా వర్క్ అవుతుందో సేమ్ ఐఓఎస్ లో కూడా మీకు అట్లానే వర్క్ అవుతుంది. కాకపోతే నాకు ఈ కాల్ రికార్డింగ్ ని సేవ్ చేసే ప్లేస్ నాకు నచ్చలేదు. ఇది మనకి నోట్స్ లో సేవ్ చేస్తుంది. నాకు ఆ ఫీచర్ అనేది అంటే నోట్స్ లో సేవ్ చేయడం నాకు అంత నచ్చలేదు. మేబీ దీనికంటూ సపరేట్ కొంత మెమరీ తీసుకుని అందులో స్టోర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లేదా మనకి అట్లీస్ట్ ఆ వాయిస్ మెమోస్ లో స్టోర్ చేసినా ఇంకొంచెం బెటర్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. తర్వాత మనకి డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్. సో మీరు ఎప్పుడైతే కస్టమైజ్ లోకి వెళ్తారో అంటే ఎడిట్ లోకి వెళ్తారో అందులో మనకి కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ లో మనకి ఇక్కడ లైట్, డార్క్, ఆటోమేటిక్ అండ్ టింటెడ్ అని ఉంటుంది. సో ఈ ఫీచర్ ఒకటి నాకు బాగా నచ్చింది. డార్క్ మోడ్ లో కావాలంటే కనుక మీరు జస్ట్ డార్క్ మోడ్ లోకి వెళ్తామే కాదు మనకి ఐకాన్స్ కూడా డార్క్ మోడ్ లో కన్వర్ట్ అవుతాయి. సో నాకు ఇది వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఇది ఇనిషియల్ గా మనకి ఓన్లీ యాపిల్ యాప్స్ తో మాత్రమే వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పింట్రెస్ట్, యూట్యూబ్ ఇట్లాంటి యాప్స్ లో కూడా ఈ డార్క్ మోడ్ అయితే తీసుకొచ్చారు. అదొకటి బాగుంది. అండ్ టింటెడ్ కూడా బాగుంది. సో మీరు యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ ని మీరు డిఫరెంట్ కలర్స్ లోకి అయితే మీరు టింట్ చేసుకోవచ్చు. సో మొత్తం అన్ని యాప్స్ అదే కలర్ లోకి టింట్ అవుతాయి అనమాట. నాకు అదొక ఫీచర్ ఒకటి బాగా నచ్చింది బేసికల్లీ. తర్వాత కంట్రోల్ సెంటర్. సో ఐ థింక్ ఈ ఇయర్ వీళ్ళు కంట్రోల్ సెంటర్ అనేది తీసుకొచ్చారు. ఇవన్నీ వీళ్ళు డిఫరెంట్ పేజెస్ కింద అయితే తీసుకొచ్చారు. సో ఆ పేజెస్ ని మీరు యాక్సెస్ చేసుకోగలిగి డిఫరెంట్ కంట్రోలర్స్ అయితే అందులో ఉంటాయి. సో మీరు కావాలంటే కనుక ఆ కంట్రోల్ సెంటర్స్ లో ఉన్న ఐకాన్స్ ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే పెద్ద ఐకాన్ కింద పెట్టుకోవచ్చు, చిన్న ఐకాన్ కింద పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు దీన్ని ఎలైన్ అయితే చేసుకోవచ్చు. సో కంట్రోల్ సెంటర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈసారి వచ్చిన ఇంకొక యూనిక్ యాప్ వచ్చేటప్పటికి ఇప్పుడు మన ఐఫోన్ ని మన మ్యాక్స్ తోటి అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీ ఐఫోన్ ని మీరు కింద పెట్టేసి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి, మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందని తెలిస్తే ఆటోమేటిక్ గా మన ఫోన్ ని మన మ్యాక్ త్రూ కనెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ వచ్చి ఎట్లా ఉంటుంది, మీరు దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు స్క్రీన్ మొత్తం మీ ఐమ్యాక్ లో కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు అక్కడ మెసేజ్ కావాలంటే మెసేజ్ పంపించుకోవచ్చు. ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఏ నోటిఫికేషన్ వచ్చిందో చూడొచ్చు. లేదా ఎవరికైనా ఈమెయిల్ మీ మొబైల్ నుంచి పంపించాలనుకుంటే మీ మొబైల్ నుంచి పంపించుకోవచ్చు. మోస్ట్లీ మీరు ఒకవేళ ఆఫీస్ ల్యాప్టాప్ లో ఉన్నారనుకోండి, సో మీకు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ఐ థింక్ కంటిన్యూటీ అని ఒక పేరుతో వస్తున్నారు అనమాట, యాపిల్ ఐఫోన్ కంటిన్యూటీ అని. సో ఇవ్వండి మనకి లేటెస్ట్ ఐఫోన్స్ లో ఉన్న ట్రెండింగ్ ఫీచర్స్ వచ్చేటప్పటికి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.